మనం చేసే చిన్న పనైనా సరే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం సొంతంగా ఆలోచించి మన చేతులతో చేస్తాం కాబట్టి. టాలెంట్ వాళ్ళది. మన సొంత టాలెంట్తో ఎదుగుతుంటే అదో హ్యాపీనెస్ కదండి. నేనైతే గ్రీటింగ్ కార్డ్స్ చేయడం మా అక్క దగ్గర నుంచి నేర్చుకున్నాను. మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది. ఇంకా క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా కొన్ని అయితే ఓన్గా నేర్చుకున్నాను. మా అక్క అయితే మల్టీ టాలెంటెడ్. ఇలా ఇవన్నీ చేసి నేను సేల్స్ కూడా చేసేదాన్ని. చాలామంది కొనుక్కునేవాళ్ళు. భలే హ్యాపీ అనిపించేది. మా ఫ్రెండ్కి ఒకసారి అయితే వాళ్ళ హస్బెండ్ బర్త్డే వస్తుందని చెప్పి గ్రీటింగ్ కార్డ్ చేయమంది. స్క్రాప్ బుక్ లాగా పెద్దగా మంచిగా చేసి ఇచ్చాను. తనైతే నువ్వు ఎక్కడున్నావు, అర్జెంటుగా నిన్ను కలవాలి అనేసి నాకు కాల్ చేసింది. వామ్మో, ఇంత హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటో అనుకున్నాను. తను కూడా హైదరాబాద్లోనే ఉండేది. అందుకే నాకు ఆ గ్రీటింగ్ కార్డ్ చేయమని చెప్పింది. తన హ్యాపీనెస్ నేను ఇప్పటికీ మర్చిపోను. అలా గుర్తుండిపోతాయి కొన్ని మెమొరీస్. ఎంత బాగా చేసావు, నాకు మా హస్బెండ్కి చాలా నచ్చింది అని చెప్పింది. హాస్టల్లో ఉన్న మా ఫ్రెండ్కి ఒక అమ్మాయికి చేసి ఇచ్చాను. తను కూడా హగ్ చేసుకుంది నన్ను, చాలా బాగా చేసావని చెప్పి. కొన్ని అలా మెమొరీస్ అలా ఉండిపోతాయి మనతో పాటు కొన్ని. నాకు క్రాఫ్ట్స్, గ్రీటింగ్ కార్డ్స్, ఇయర్ రింగ్లు మరియు ఇతర హ్యాండ్ క్రాఫ్ట్స్ తయారు చేయడం ఇష్టం. గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయడం నా ప్రత్యేకమైన అభిరుచిలో ఒకటి. పుట్టినరోజులు, వివాహ వేడుకలు, పండుగలు లేదా ఏదైనా ప్రత్యేక సందర్భం అయినా స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ ఒక విలువైన బహుమతిగా ఉంటుంది. రంగుల పేపర్లు మరియు ఇతర అలంకరణ వస్తువులను ఉపయోగించి అందమైన డిజైన్లు సృష్టించడం నాకు చాలా ఇష్టం. అలాగే ఇయర్ రింగ్ల తయారీ కూడా నాకు ఎంతో ఇష్టమైన పని. బీడ్స్, క్లే వంటి మెటీరియల్స్ ఉపయోగించి డిజైన్లు రూపొందించడం నా ప్రత్యేకత. హ్యాండ్ క్రాఫ్ట్స్ ద్వారా నా సృజనాత్మకతను మాత్రమే కాకుండా ఇతరుల ఆనందానికి కూడా కారణమవుతాను. స్వయంగా తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇచ్చినప్పుడు వారి ముఖాల్లో కనిపించే ఆనందం నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. ఇవి నేను చేసినవే. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు సోదిలా అనిపిస్తుందేమో అని చెప్పి వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వట్లేదు, కొద్దిగానే ఇచ్చాను. మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఉన్నది నా మెమొరీస్ అన్నమాట. మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఏం నచ్చినా నచ్చకపోయినా చూడండి. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.